నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 16వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మరియు దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, పునర్వసు కార్తె. రేపు ఆషాఢమాస బహుళపక్ష షష్ఠి తిథి రాత్రి 9:01 వరకు, తదుపరి సప్తమి తిథి. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 4:50 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. శోభన యోగం ఉదయం 11:57 వరకు, తదుపరి అతిగండ యోగం. గరజకరణం ఉదయం 9:52 వరకు, వాణిజ్యకరణం రాత్రి 9:01 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం 3వ పాదంలో సాయంత్రం 5:34 వరకు, తదుపరి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మీనరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:32 వరకు. అమృతకాలం రాత్రి 12:13 నుండి 1:46 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 చంద్రోదయం రాత్రి 10:56 చంద్రాస్తమయం ఉదయం 10:40 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 2 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండం ఉదయం 7:28 నుండి 9:06 వరకు. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు రేపు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ కృష్ణపక్ష షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు. నెరయన రవి కర్కాటక రాశిలో రేపు సాయంత్రం 5:34 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కాబట్టి రేపు కర్కాటక సంక్రాంతి. తమిళ సౌరమాన ఆడి మాసం అంటే కర్కాటక మాసం రేపటి నుండి ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన ఆయన పుణ్యకాలం రేపు సాయంత్రం 3:23 నుండి సాయంత్రం 5:34 వరకు ఉంటుంది. మాస శూన్య తిథి రేపు రాత్రి 9:01 నుండి ఎల్లుండి సాయంత్రం 7:08 వరకు ఉంటుంది. ఆషాఢమాస బహుళపక్ష సప్తమి తిథిని మాస శూన్య తిథి అని పిలుస్తారు. ఈ సమయం శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు ఉదయం 11:57 నుండి రాత్రి 4:50 వరకు ఉంటుంది. అతిగండ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం పునర్వసు నక్షత్రంలోను, చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఆకాశంలో చంద్ర, శని, నెప్ట్యూన్ గ్రహాలు అత్యంత చేరువగా రేపు మధ్యాహ్నం 12:51 చేరుకుంటాయి. ఈ 3 గ్రహాలు మీన రాశిలో ఒకే ఉత్తర ఆరోహణ క్రమంలో 0 డిగ్రీలలో సంచరిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఒకదానికి ఒకటి 3:22 కోణ స్థితిలో చేరువవుతాయి. ఈ 3 గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 11:39 11 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 4:49 71 డిగ్రీల దక్షిణ ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని ఎల్లుండి తెల్లవారి వెలుగులో 69 డిగ్రీల దక్షిణ ఆకాశంలో కనుమరుగవుతాయి. శని చంద్ర గ్రహాల మధ్య సమాగమనం రేపు సాయంత్రం 4 గంటలకి ఏర్పడుతుంది. శని చంద్ర గ్రహాలు మీన రాశిలో ఒకే 0:09 ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో శని గ్రహానికి ఉత్తర దిశలో 3:50 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ 2 గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 11:39 11 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 4:49 71 డిగ్రీల దక్షిణ ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని ఎల్లుండి తెల్లవారి వెలుగులో 69 డిగ్రీల దక్షిణ ఆకాశంలో కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.